హరిః ఓం హరిః ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కార్తీక మాసం గొప్పతనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివుడికి విష్ణువుకి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి మరుసటి రోజు నుండి అతి పవిత్రమైన కార్తీక మాసం మొదలవుతుంది. స్నానం, దానం, జపాలు, పూజలు, ఉపవాసాలు, దీపాలు, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలని ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలని ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తిక నక్షత్రానికి దగ్గరగా సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరొచ్చింది. న కార్తీక సమో మాసః న దేవం కేశవాత్ పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాః సమం అని స్కందపురాణంలో చెప్పబడింది. కార్తీక మాసానికి సమానమైన మాసం, శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థము లేదు. కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగే. భక్తులు కఠిన దీక్షతో చేపట్టే నోములకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. హరిః ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇలా ప్రతి శివాలయంలో రుద్రనామకం మారుమోగుతూ ఉంటుంది. గృహాల్లో ఆదిత్యం అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం అనే పంచాయతన దేవతల్ని విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీక మాస గొప్పతనం గురించి పూర్వం నైమిసారణ్యంలో సౌనకాది మహామునులు సూత మహర్షిని కలియుగంలో ప్రజలు సంసార సాగరాన్ని తరించలేక అరిషడ్వర్గాలకి దాసులై సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకి ధర్మాలన్నిటిలో ఉత్తమ ధర్మమేది, ముక్తిని ఇచ్చే దైవం ఎవరు, మనిషి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి పుణ్యఫలం ఇచ్చే కార్యం ఏది, ప్రతిక్షణం మృత్యువు చేత వెంబడించబడే మనుషులకి మోక్షాన్ని కలిగించే చక్కని ఉపాయం చెప్పమని కోరారు. దానికి సూతముని, ఓ మునిశ్రేష్ఠులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపిస్తూ మందబుద్ధులవుతున్న మానవులకి కార్తీక మాస వ్రతం ఆచరించడం మంచిది. దీన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు హరించబడి మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొందగలరు. పుణ్యాత్ములకి మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం చేయాలనే కోరిక కలుగుతుంది. దుష్టులకి దుర్మార్గులకి వారి కర్మలు పరిపక్వమయ్యేదాకా ఈ వ్రతం పట్ల ఆసక్తి కలుగదు. ఈ మాసంలో ప్రతినిత్యం ఉభయ సంధ్యల్లో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. అంటే సూర్యాస్తమయం అయ్యాక 3 ఘడియలు, అంటే ఇంచుమించు గంట కాలం. ప్రదోషో రజనీముఖం అని రాత్రికి ప్రారంభకాలంగా చెప్పబడే సమయమే ఈ ప్రదోష సమయం. ఈ ప్రదోష సమయంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తాడు. ప్రదోష సమయాల్లో పార్వతీదేవి అధ్యక్షురాలిగా ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటే దానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయించడం, బ్రహ్మ తాళం వేస్తూ ఉండడం, శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయించడం, ఇంద్రుడు వేణువు ఊదటం, ఇలా దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమేశ్వర స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే ఆ శివుని ఆశీస్సులతో పాటు
మిగతా దేవతల ఆశీస్సులు కూడా పొందగలుగుతామని చెప్పబడింది. అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే కామమరణాల్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడు. సర్వ శుభాలని కలగజేసి సర్వ దారిద్ర్య బాధల్ని తొలగించి సర్వ సంపదల్ని అనుగ్రహిస్తాడు. ఈ కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి అత్యంత విశేషమైంది. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరములో ఆదిశేషుని పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగనిద్రని ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. అలా మేల్కొన్న రోజుకే ఉద్దాన ఏకాదశి అని పేరు. ద్వాదశి నాడు 33 మంది దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసివనంలో ఉంటాడు. కృతయుగంలో దేవదానవులు పాలసముద్రాన్ని ఈ ద్వాదశి రోజునే చిలికారు కాబట్టి ఈ ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అని పేర్లు వచ్చాయి. ఆ రోజు స్త్రీలు సంపదల కోసం తులసి కోటలో లక్ష్మీనారాయణుల్ని నిలిపి పూజిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం వేడుకల్ని నిర్వహిస్తారు. ఈ కార్తీక మాస విశేషాలను చెప్పడానికి ఆదిశేషుడికి బ్రహ్మకే సాధ్యం కాదు అని సూత మహర్షి మునిశ్రేష్ఠులకు వివరిస్తూ ఇంకా ఇలా చెప్పాడు. ఈ కార్తీక మాసంలో దీపారాధన అనేది ప్రధానం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఉత్తమోత్తమం. గేదె నేతితో దీపం వెలిగిస్తే పూర్వపుణ్యం కూడా నశించిపోతుంది. పూజా మందిరంలో, దేవాలయాల్లో, ఇంటి ముందు, తులసిమాత దగ్గర, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నదీ తీరాల్లో దీపాన్ని వెలిగించటం అత్యంత పుణ్యప్రదం. ఈ మాసంలో భగినీహస్త భోజనం అంటే సోదరి చేతి భోజనం చేసి వారికి కానుకలనివ్వడం, వనాలలో ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేయడం, అన్నదానం చేయడం చాలా మంచిది. ఈ నెల రోజులు కార్తీక పురాణం పఠనం చేసినా విన్నా అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. దీప, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ మొదలైన దానాలు చేయడం వల్ల ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించడమే కాకుండా జన్మాంతంలో జన్మరాహిత్యాన్ని, శివకేశవ ఐక్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో శుద్ధ పాడ్యం మొదలుకొని వ్రతాన్ని ప్రారంభించే ముందు ఓ కార్తీక దామోదర, నీకు నమస్కారాలు. నా చేత ప్రారంభించబడే కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చూడు అని ప్రార్థించాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే కాలువ, నది, సముద్రం మొదలైన ఏదో ఒక జలాశయంలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసి దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి క్రమంగా తర్పణం వదలాలి. అప్పుడు పవిత్ర స్నానం అవుతుంది. స్నానం చేసిన తరువాత 3 దోసిళ్ల నీరు గట్టుపైన వదలాలి. తరువాత మడిబట్టల్ని కట్టుకొని శ్రీచూర్ణం లేదా భస్మం నుదుట తిలకంగా ధరించి సంధ్యావందనం, బ్రహ్మయజ్ఞం, నిత్యాగ్నిహోత్రం, దేవతార్చన, కార్తీక పురాణ శ్రవణం చెయ్యాలి. సూర్యుడు అస్తమించే కాలంలో శివ లేదా విష్ణు ఆలయాల్లో దీపారాధన చెయ్యాలి. ఈ విధంగా షోడశోపచార పూజా విధానంలో హరిహరుల్ని పూజించి షడ్రసోపేతమైన నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు అమావాస్య వరకు చేస్తే కార్తీక మాస వ్రతం పూర్తవుతుంది. మర్నాడు శక్తిని అనుసరించి మంచి భోజన పదార్థాలతో భూతతృప్తి చేయాలి. సోమవార వ్రతం చేసిన వారు శివ సాన్నిధ్యం పొందుతారు అని సూత మహర్షి మునిశ్రేష్ఠులకు వివరించి ఇంకా ఇలా అన్నాడు. కార్తీక మాస కథల్ని బ్రహ్మ నారదుడికి, శివుడు పార్వతికి, విష్ణువు మహాలక్ష్మీదేవికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరించి చెప్పారు. ఈ వ్రతమాచరించిన స్త్రీ పురుషులు పూర్వ ప్రస్తుత జన్మల్లో చేసిన పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు
వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరిస్తే వారికి కూడా వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాస వ్రతాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించి మంచి ఫలితాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం. హరి ఓం.